నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో పాత భవనాలు అక్రమ నిర్మాణాలపై దృష్టి. నేడు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం. మూడు నెలల కార్యాచరణ ఖరారు చేసిన భాజపా కార్యవర్గం. భారాస సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం. దిగుబడి లేక సతమతమవుతున్న పత్తి రైతులు. కనీస మద్దతు ధర లభించడం లేదంటూ కర్షకుల ఆవేదన. మెదక్ జిల్లా చిన్న శివునూరులో రాత్రి అగ్ని ప్రమాదం. గ్యాస్ సిలిండర్ పేలి 6 ఏళ్ల చిన్నారి నానమ్మ సజీవ దహనం. తల్లిదండ్రుల కోసం వినూత్నంగా ఆలోచించిన కుమారులు. 5 లక్షలు వెచ్చించి కంటైనర్ హోమ్ నిర్మాణం. సికింద్రాబాద్లో అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్ స్పోర్ట్ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఉదయం 10:30 లోపు టెండర్ దాఖలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. నరేషా, ప్రస్తుతం మనము మినిస్టర్ రోడ్లోని దక్కన్ మాల్ దగ్గర ఉన్నాము. దక్కన్ మాల్ ముందు ఒక నోటిఫికేషన్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి డిప్యూటీ కమిషనర్ పేరు మీద సర్కిల్ నెంబర్ 30 జిహెచ్ఎంసీ పేరు మీద ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ బిల్డింగు మంటల్లో కాలిపోయింది. ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అయితే ప్రస్తుతం మనము ఇక్కడ ఉన్నటువంటి దక్కన్ మాల్లో ఇది ఈ నెల 19వ తేదీన ఈ దక్కన్ మాల్లో ఉన్నటువంటి సెల్లార్లో మంటలు వ్యాపించాయి. అవన్నీ కూడా 1వ ఫ్లోర్ నుంచి 2వ ఫ్లోరు, 3వ ఫ్లోరు, 4వ ఫ్లోరు ఇట్లా మొత్తానికి 5-6 ఫ్లోర్ల వరకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత ఉదయం 10:30 గంటలకు అంటే ఈ నెల 19వ తేదీన ప్రారంభమైనటువంటి చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదంలో ఉదయం 10:30 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే రాత్రి మళ్ళీ తెల్లవారుజామున 10 వరకు కూడా మంటలు నిరంతరాయంగా వస్తూనే ఉన్నాయి, వెలువడుతూనే ఉన్నాయి. చాలా ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాలేకపోయాయి. ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ వ్యర్థాలన్నీ ఉన్నాయి. మంటల్లో కాలిపోయినటువంటి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్లాస్ బట్టలు కావచ్చు, లేదంటే ర్యాకులు కావచ్చు, అవన్నీ కూడా చెల్లా చెదురుగా దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఈ 6 ఫ్లోర్లలో కూడా మంటలు వ్యాపించాయి. అయితే జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం సుమారు 5 నుంచి 6 గంటల వరకు కూడా ఏ బిల్డింగ్ అయితే నిరంతరాయంగా మంటల్లో ఉంటుందో దాన్ని కూల్చివేయాలని కూడా నిర్ణయిస్తారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది 12 గంటలకు పైగా మంటల్లో కాలిపోయింది. 12 గంటల వరకు మంటల్లో కాలిపోవడం వల్ల దీనిలో బిల్డింగ్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని కూడా నిపుణులు చెప్తున్నారు. అంటే భవనాల రోడ్లు భవనాలు లేదంటే భవనానికి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు ఈ మంటలు వ్యాపించినప్పుడు 1000 డిగ్రీల సెల్సియస్లో ఉంటుంది బిల్డింగ్. దానివల్ల ఇది బిల్డింగ్లో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా సిమెంట్తో నిర్మితం కావడం వల్ల పగుళ్ళు ఏర్పడడం కావచ్చు, లేదంటే ఇనుములో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల ఖచ్చితంగా భవనాన్ని కూల్చివేయడమే ఏకైక పరిష్కారం అని కూడా జిహెచ్ఎంసీ భావించింది. ఈ నేపథ్యంలోనే బిల్డింగ్ కూల్చివేసేందుకు కూడా 33 లక్షలతో ఒక టెండర్ నోటిఫికేషన్ కూడా దాఖలు చేసింది. అయితే దీనికి ఆసక్తి కలిగిన వాళ్ళంతా కూడా ఈరోజు 10:30 గంటల లోపు కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా పిలిచింది. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఈ భవనాన్ని పూర్తిగా కూల్చివేయాలని కూడా జిహెచ్ఎంసీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అంటే ఇందులో ఒక గల్లంత అయినటువంటి 3 ఆచూకీ ఇప్పటివరకు కూడా లభించలేదు. ఒకరికి సంబంధించినటువంటి నమూనాలు సేకరించినప్పుడు పుర్రే లేదంటే ఇతరత్ర ఎముకలు సేకరించినప్పటికీ వాటిని ఇతరుల అంటే ఇక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ ఫిర్యాదుదారుల DNA తోటి సరిపోల్చుతున్నారు. ఇంకో 2కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలియాల్సిందే. అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబాలతో మాట్లాడి జిహెచ్ఎంసీ అధికారులు మెప్పించి ఈ భవనాన్ని కూల్చివేయాలని చూస్తున్నారు. ఎందుకంటే మరికొంత సమయం వరకు కూడా బిల్డింగ్ ఉంటే అది ఎప్పుడు కూలిపోయే అవకాశాలు ఉంటాయి అనేది తెలియదు. కాబట్టి దానివల్ల చుట్టుపక్కల
చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే తక్షణమే సాధ్యమైనంత తొందరగా భవనాన్ని కూల్చివేయాలని కూడా జిహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు భవనాన్ని కూల్చివేయాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు భావించారు. ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి చర్యలు అయితే తీసుకుంటారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు యూ. ధన్యవాదాలు శ్రీనివాస్. హైదరాబాద్లో పురాతన భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బీఆర్కే భవన్లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్లను, భవనాల వివరాలు తెలుసుకోవాలని అధికారులకు 2 రోజుల క్రితం హోంమంత్రి ఆదేశించారు. సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో సెల్లార్లను నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా సొంత వ్యాపారాలు చేస్తూ ఉండటంతో అగ్ని ప్రమాదాలకు కారణం అవుతున్నాయని అధికారులు ఇప్పటికే హోంమంత్రి మహమూద్ అలీకి వివరించారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి భేటీలో మంత్రుల నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని, భారాస సహా కేసీఆర్ పదవీ విరమణ పొందే సమయం ఆసన్నమైందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. మహబూబ్ నగర్లో జరిగిన రాష్ట్ర భాజపా కార్యవర్గ సమావేశాల్లో తరుణ్ చుగ్ ముగింపు ఉపన్యాసం చేశారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో, కేంద్రం చేసే పనులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వర్గాలకు వివరించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. G20 సమావేశాల ప్రాధాన్యతను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని, తెరాస నుంచి భారాసాగా మారిన తెరాస వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం దగ్గర పడిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్పై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత, అసహ్యం, ద్వేషం ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువకులు, దళితులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డుకెక్కుతున్నారన్నారు. 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాంత్రిక పాలన సాగుతోందని, పార్టీ పేరు మార్చాలని ఎవరో సూచిస్తే కేసీఆర్ తెరాసాను భారాసాగా చేశారన్నారు. కాంగ్రెస్ లో యువరాజు ఉంటే కేసీఆర్ కుటుంబంలో యువరాజుతో పాటు యువరాణి ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కుమారుడు, కుమార్తె, బంధువులు ఎక్కడ ఉన్నారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. దోచుకోవడమే వారి పనని, మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న వాళ్లు హోటల్కు ఎందుకు వెళ్లారో, మొబైళ్లు ఎందుకు ధ్వంసం చేశారో చెప్పాలని నిలదీశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉందని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిత్యం ఎవరో ఒకరు పార్టీని వీడుతూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు ప్రతి భాజపా కార్యకర్త కృషి చేయాలని తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. भ्रष्टाचार के पैसे से वो तेलंगाना की जनता को खरीद लेंगे. मैं केसीआर साहेब, ये तेलंगाना की जनता है, इसने मन बनाया है. बाय बाय केसीआर, अब तेरा जाना तय है. और भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता अगले 8-9 महीने विश्राम नहीं करेगा. हम एक एक मिनट, एक एक पल लगाएंगे और तेलंगाना की जनता को इस केसीआर की भ्रष्टाचारी परिवारवादी सरकार से मुक्ति दिलाएंगे. G20 సమావేశాలపై భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడారు. G20 దేశాలకు మోదీ నాయకత్వం వహించడం గొప్ప విషయమన్నారు. G20 సమావేశాల్లో మహిళలు సహా అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందనే అంశంపై పూర్తి గణాంకాలతో నివేదిక సిద్ధం చేస్తున్నామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. విమర్శకులు, వామపక్ష భావజాల మేధావులు అందరినీ ఆహ్వానించి కేంద్రం ఏం చేసిందో చెప్తామని, అందుకు రాష్ట్రం సహకరించకుండా ఎలా అడ్డుకుంటుందో కూడా వివరిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఉపకార వేతనాలు జమ చేసేందుకు వివరాలు అడిగితే ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. సైన్స్ సిటీకి భూమి ఇవ్వడం లేదని, ఎంఎంటీఎస్ 2వ దశ విస్తరణకు నిధులు ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ ఎత్తుగడల్లో పార్టీ నేతలు దూకుడు పెంచాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సూచించినట్లు సమాచారం.
అంతకుముందు రెండో రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలను నేతలు సభ్యులకు వివరించారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి రావడానికి ఏం చేయాలనే అంశంపై మోదీ, నడ్డా ఇచ్చిన దిశానిర్దేశం, కార్యాచరణపై చర్చించారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు రాష్ట్రంలోని 9,000 శక్తి కేంద్రాల్లో నిర్వహించే కూడలి సమావేశాల్ని నిర్వహించడంపై చర్చించారు. 27న జరిగే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పాఠశాలల్లో విజయవంతం చేయాలని నిర్ణయించారు. సరళ్ యాప్ ఉద్దేశం, పార్టీ బలోపేతానికి యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్క కార్యకర్త సరళ్ యాప్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశంపై సమావేశం చర్చించింది. తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, దేశానికి మోదీ తెలంగాణకు చేస్తున్న మేలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. వివిధ అంశాలపై తీర్మానాలు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం దివాళా తీసిన పరిస్థితులు, అవినీతి, కుటుంబ పాలన, అసమర్థ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా అంతా మద్దతు పలికారు. సీఎం, ఆయన కుటుంబ సభ్యులు సహా భారాసా నాయకులంతా వారి ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏది చెప్పినా అది అదొక జుమ్లా. దాని తర్వాత ఆయన స్టేజ్ దిగంగానే మర్చిపోతాడు అనేది విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళే ఇప్పుడు ఎవరైనా కానీ ప్రజల దగ్గరికి పోయి కేసీఆర్ గారు పలానా పథకం ఇస్తా అన్నాడు, వస్తుందా అంటే యుద్ధ మాటలు అని చెప్పే విధంగా ఉన్న దాన్ని కూడా తీర్మానంలో మేమందరం కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు 2014 ముందు, కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కుటుంబం కానీ 2014 కంటే ముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇవాళ 2023లో వాళ్ళ ఆస్తులు ఎంత, రేపు అఫిడవిట్లో ఏదైతే ఉన్నదో చూపించాల్సిన అవసరం ఉన్నది. వారు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వ్యవసాయ రంగంలో తెలంగాణ రైతుల గోసపై రూపొందించిన ముసాయిదా తీర్మానాన్ని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి ప్రవేశపెట్టగా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మద్దతిస్తూ ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో 4వ స్థానంలో ఉందని, అందుకే అబ్ కీ బార్ కేసీఆర్ ముక్త్ సర్కార్ నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. పాలమూరు, రంగారెడ్డి కమిషన్ల కోసం కకృతిపడి రీడిజైన్ చేసి అంచనాలు పెంచారని ఆరోపించారు. జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల్ని పరిహారమిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదని, నరేగా నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఉపయోగంలోకి తీసుకురాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నష్టంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కామారెడ్డి, వరంగల్ మాస్టర్ ప్లాన్ సహా అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకోకుండా తీర్మానం చేయాలని సూచించారు. తెలంగాణకు ప్రత్యేక నిధులిస్తూ అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర కార్యవర్గం ప్రకటన చేసింది. పార్లమెంటరీ ప్రవాస యోజన పురోగతి వివరాలను భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వివరించారు. దురదృష్టవశాత్తు మరణించిన భాజపా నాయకులకు సమావేశం సంతాపం ప్రకటించింది. ఖమ్మం నగరంలో అత్యంత దుర్గంధభరితంగా ఉన్న గొల్లపాడు ఛానల్ ఇప్పుడు అత్యంత రమణీయంగా రూపొందించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సుమారు 11 కిలోమీటర్ల మేర గొల్లపాడు ఛానల్పై ఏర్పాటు చేసిన 10 ఉద్యానవనాలను ఆయన జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి పరిశీలించారు. పార్కులకు తెలంగాణ వైతాళికులు కాళోజీ నారాయణరావు, జయశంకర్ సార్, కొండ లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల పేర్లు పెట్టామన్నారు. గొల్లపాడు ఛానల్కి సంబంధించి 100 కోట్ల రూపాయలు సీఎం ఇన్సూరెన్స్లో పెట్టి ఈ 11 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ పైన ఉన్న ప్రాంతం మొత్తాన్ని రీక్లెయిమ్ చేసి దాని మీద పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పి తలంచి ఈ పెద్ద ప్రాజెక్టుని రీక్లమేషన్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గొల్లపాడు ఛానల్కి సంబంధించి చేయడం జరిగింది. ఇవాళ ఈ 11 కిలోమీటర్ల మేర దాదాపు 10-11 పార్కులు మరి అద్భుతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇట్లా ఆహ్లాదకరమైన పార్కులు రావటం, అందులోనే తెలంగాణ క్రీడా ప్రాంగణాలను కూడా ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క పార్కులో 1-2 రకాల క్రీడలకి సంబంధించిన ఐటమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి నెలలో కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈ వరుస పార్కులన్నింటినీ కూడా ప్రారంభోత్సవం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర జనసందరంగా మారింది. భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ సందర్భంగా అధికారికంగా నిర్వహించిన దర్బార్కు రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తొలుత నాగోబా దేవతకు పూజలు చేసిన మంత్రులు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన దర్బార్లో ప్రసంగించారు. ఆదివాసీ నాయకులు ఈ సందర్భంగా తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. త్వరలో సీఎం చేతుల మీదుగా పోడు భూములకు పట్టాలిప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ ఆచూకీ కోసం పత్రికలో ప్రకటన ఇవ్వాల్సి వస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. దర్బార్లో ఆదివాసీ సంప్రదాయ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రేఖానాయక్ నృత్యాలు చేసి అలరించారు.
రాబోయే వేసవి కాలానికి తాగునీటి సరఫరాలో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అవసరమైన మేర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. అన్ని ఆవాసాలు, విద్యాసంస్థలకు నిరాటంకంగా తాగునీటి సరఫరా కొనసాగాలని అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై హైదరాబాద్లోని మిషన్ భగీరథ కేంద్ర కార్యాలయంలో స్మితా సబర్వాల్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న బల్క్ ఇంట్రా సరఫరా తీరుపై స్మితా సబర్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంతరాయాలు లేకుండా తాగునీటి సరఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మారుమూల అటవీ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలు, గురుకుల పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆయా ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా చూసుకోవాలని అధికారులను స్మితా సబర్వాల్ ఆదేశించారు. దిగుబడి లేక సతమతమవుతున్న పత్తి రైతు ధర సరిగ్గా రాక కుదేలవుతున్నాడు. పెట్టుబడి కూలీల ఖర్చులతో పోలిస్తే వచ్చే రాబడి ఏ మూలకు సరిపోవట్లేదని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఇక నాణ్యత పేరుతోనూ ధర తగ్గించేయడం పత్తి రైతులను మరింత నష్టపరుస్తోంది. పండించిన పంట లాభాలు రావాలనే ఏ రైతైనా కోరుకుంటాడు. అందుకోసం ఏడాదంతా శ్రమిస్తాడు. కానీ తీరా పంట విక్రయించాక ఆ వచ్చిన సొమ్ము కనీసం పెట్టుబడి మందం కూడా రాకపోతే ఆ రైతు పడే బాధ అంతా ఇంత కాదు. తెల్ల బంగారం పండించే రైతు మార్కెట్లో ధర చూసి తెల్లబోతున్నాడు. ధర సరిగ్గా రాక ఆవేదన చెందుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు పత్తి రైతులను మనోవేదనకు గురిచేసినప్పటికీ ధైర్యంగా మళ్లీ సాగు చేపట్టారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల కోసం వేలకు వేలు పెట్టి పంట పండించి తీరా మార్కెట్కు తీసుకువస్తే అక్కడ సరైన ధర లేకపోవడంతో పత్తి రైతులు దిగాలు చెందుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల మార్కెట్లో సరైన ధర పలకకపోవడంతో పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అక్టోబర్, నవంబర్ మాసంలో పత్తి క్వింటాల్కు 10,000 ధర ఉండగా ప్రస్తుతం 6-7 ధర కూడా రావట్లేదని వాపోతున్నారు. కొన్ని రోజులుగా మార్కెట్లో ధర పతనం కావడంతో పెట్టిన పెట్టుబడి డబ్బులు రావట్లేదని చెబుతున్నారు. మందులకు బాగా ధర ఉన్నది. పత్తి అమ్మ పోదామంటే 7,000 కొంటాను. కూలలో పిలిస్తే 300 కూలు అంటాను. అవన్నీ తిస్తే మేమేముంటున్నాం సార్, ఏం లాభం లేదు మాకు. 10-11 వేలు అమ్మితేనే మాది బతుకుంటుంది, లేకపోతే మా బతుకంతా ఆగా ఉన్నది. అప్పలా పాలైన కూలీలకు అంత ముందుకు 200 రూపాయలు ఉండే, ఇప్పుడు 250 నుంచి 300 అంటాను. ఈ 300 ఇయన్ని రామని కూడా వాళ్ళొక మీటింగ్ నిర్ణయం చేసుకున్నారు. ఎరువులకు కూడా అంత ముందుకు 650 నుంచి 800 ఉండే, ఇప్పుడు 1500 ఒక డిఏపి బత్త అయింది. అట్లా 3 సార్లు వేసే వరకు చేన్లు సెట్ అయినాయి కానీ మాకు కూలర్లు సరిపోతలేదు. ఇప్పటి వరకు కూలర్ల మందమే వెళ్ళింది. 10,000 దగ్గరికి వచ్చిన మార్కెట్ ఈరోజు 7,500 వచ్చింది. దానివల్ల మేము నష్టపోతున్నాం. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ దళారులను పత్తిదారులు కుమ్మక్కై రేటు పెంచడం లేదు. పత్తి ధర 10,000 పైన ఉంటేనే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కలుగుతుంది. మధ్య దళారులు కుమ్ముకు రాకుండా చూసి రైతులను ఆదుకుంటేనే ఏమన్నా రైతు మనుగడ ఉంటుంది, లేకపోతే రైతు మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇక డిఏపి కాంప్లెక్స్ చేసిన దానికి వాళ్ళు రేటు నిర్ణయించుకుంటారు కానీ మా ఆసాముల రేటుకు ఒక్క రేటు కూడా మేము మా ఆసాములో నిర్ణయించుకునే అధికారం మాకు లేదు. పంట పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. పంట విక్రయించినా అప్పులు తీరే మార్గం కనిపించక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇందూరు అబ్బాయి, అమెరికా అమ్మాయి ఒకటయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పెరికిట్లోని ఓ కళ్యాణ మండపంలో ఆర్మూరు మండలం గోవింద్పేటకు చెందిన మోగ అభిషేక్, అమెరికాకు చెందిన అలెక్స్ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. అభిషేక్ కొన్నేళ్ల క్రితం అమెరికాకు చదువు కోసం వెళ్లాడు. అక్కడ అలెక్స్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించి వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వారిది ఓ సాధారణ కుటుంబం. వృత్తిరీత్యా కొడుకులు ఫోటోగ్రఫీ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. తమ తల్లిదండ్రులకు ఏదో ఒక రూపంలో ఓ కానుక ఇవ్వాలని తలచిన తనయులిద్దరూ ఓ ఆలోచనకు వచ్చారు. తల్లిదండ్రులుండేందుకు ఓ మంచి ఇల్లు కట్టించి ఇద్దామని అనుకున్నారు. అందరిలా కాకుండా వినూత్న రీతిలో ఆలోచనతో తల్లిదండ్రులు ఆశ్చర్యపడేలా కంటైనర్ హోమ్ను నిర్మించారు. ఒక హాల్, బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్ నిర్మించారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలోని ఇంటికి తల్లిదండ్రులను తీసుకెళ్లి చూపించగా అవాక్కయ్యారు. లోపలికెళ్లి చూడగా ఇది ఇల్లేనా అంటూ పొంగిపోయారు ఆ తల్లిదండ్రులు. వారి కళ్లల్లో సంతోషం చూసి తనయులు సంబరపడ్డారు. సాధారణంగా ఇల్లు కట్టించాలంటే 12 లక్షలు ఖర్చవుతుందని, కంటైనర్ ఇంటి కోసం సుమారు 5 లక్షలు వెచ్చించినట్లు కుమారులు చెప్పారు. ఆ కంటైనర్ హోమ్ను హైదరాబాద్లో తయారు చేయించినట్లు చెప్పారు.
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేగుంట మండలం చిన్న శివనూరులో గ్యాస్ సిలిండర్ పేలి 2 మృతి చెందారు. గ్రామానికి చెందిన అంజమ్మ 2 కుమారులతో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. నిన్న మనవరాలతో కలిసి రేషన్ బియ్యంతో పాటు పింఛన్ తీసుకునేందుకు గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు మంటలు ఆర్పివేశారు. మంటల్లో అంజమ్మతో పాటు 6 ఏళ్ల మనవరాలు మధు సజీవ దహనమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీవితంలో ఎదుగుతున్న కొద్దీ సమస్యలను న్యాయమూర్తులుగా ప్రతిపాదించిన వ్యక్తులపై నిఘా వర్గాలు అందించిన నివేదికలను సుప్రీంకోర్టు కొలీజియం బహిర్గతం చేయడం తీవ్రమైన అంశమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం పెను ప్రభావం చూపుతుందన్న ఆయన ఈ విషయంపై సరైన సమయంలో స్పందిస్తానని తెలిపారు. జడ్జిల నియామకం పాలనాపరమైన అంశమని, వ్యాజ్యాలపై తీర్పులివ్వడం అందుకు పూర్తి విరుద్ధమన్నారు. హైకోర్టు జడ్జిల నియామకంపై కొలీజియం గతంలో చేసిన సిఫార్సులను పునరుద్ఘాటిస్తూ నిఘా వర్గాల అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఆ వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్ ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.